శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని జ్ఞానమయ శరీరంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాడా అనిపిస్తుంది. అర్జునుని నెపంలో ఈ ప్రపంచంలోని మానవులందరూ ఆ విధంగా కావాలని కోరిక. ఎందుకంటే ఎవరూ దుఃఖంలో పడరాదండి, ఎవరూ తాను చేయవలసినటువంటి కర్మ చేయకుండా ఉండకూడదండి. కాబట్టి తన ధర్మకర్మ తాను చేయాలి. అంటే ఏంటి? విద్యార్థి చదవాలి, అధ్యాపకుడు బోధించాలి, రైతు దున్నాలి, వ్యాపారి వ్యాపారం చేయాలి, భటుడు శాంతి రక్షణ కొరకు పని చేయాలి, సిపాయి తను తప్పనిసరిగా దేశ రక్షణలో ఉండాలి, నేత దేశం యొక్క వికాసం కొరకు పనిచేయాలి. ఇవి వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాలండి. అలా కాకుండా కుటుంబంలో అనేటైతే తల్లి ధర్మం తల్లి, తండ్రి ధర్మం తండ్రి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. కాబట్టి జ్ఞానం కావాలి, ఇది తెలుసుకోవడం కొరకు. అయితే దీన్ని అన్నింటికంటే ముఖ్యం జ్ఞానం రావాలంటే ఎట్లా? శ్రద్ధ కావాలి. ఈ శ్రద్ధ గురించి ఎన్నో పర్యాయాలు గీతలో చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ జ్ఞానయోగం యొక్క చివరిలో ఏమనంటే, తదేక నిష్ఠతోటి ఇంద్రియ నిగ్రహంతో శ్రద్ధతోటి ఉన్నట్టయితే మనిషికి జ్ఞానం లభిస్తుంది అంటున్నాడండి. పిల్లలు ఆటకోకిళ్ళు అయిపోయి ఇవాళ రేపు ఊరికే ఫోన్లలో ముఖాలు పెట్టి ఊరికే చూస్తూ ఉంటే పుస్తకాలు చదివేది ఇక్కడ, ఈ బొమ్మల మీదనే దృష్టి ఉంటే పంతులు గారు చెప్పే పాఠం వినేది ఎప్పుడు? జ్ఞానం కలిగేది ఎప్పుడు? కాబట్టి ఎంత గొప్ప మాట అన్నాడంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. సంస్కృతంలో ఉన్నా కానీ ఈ మొదటి వాక్యం చూడండి, ఇది ఒక సూక్తి, ఒక సామెత. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగిన వానికి జ్ఞానం లభిస్తుంది. ఇది శాశ్వత సత్యంగా గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో అయినా అక్కడ రాసి పెట్టుకోవచ్చండి, ఎవరైనా కానీ శ్రద్ధ పెడితే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ పెడితే ఏ పని మనం చేయాలనుకుంటామో ఆ పని విజయవంతం అవుతుందండి. ఏదైనా అంతే, వంట చేస్తుంటాం, శ్రద్ధతో చేయాలి. ఏది మంట ఎంత పెట్టాలి, ఏది ఎంత వేయాలి అనేటటువంటి కానీ శ్రద్ధ లేకపోతే, ఉప్పు వేసింది మర్చిపోయి 4 సార్లు ఉప్పు వేసామనుకోండి, తినగలుగుతామా? లేదు కదండి. కాబట్టి ఎంత గొప్పగా అన్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ. ఈ ఇంద్రియాలు పరిగెత్తడం అనేటటువంటిది కాకుండా వాటిని నిగ్రహించుకుంటే కానీ శ్రద్ధ కలుగుతుంది. లేకుంటే ఇవి పరిగెత్తుతాయి. ఏదో నాలుకకు రుచి అయింది, తినాలనిపిస్తుంది, మనస్సు అటువైపు తీసుకొని పోతుంది. ఈ ఏదో మంచి ఏదో వినాలనిపిస్తుంది, సంగీతం ఏదో పాట వినాలనిపిస్తుంది, అటువైపు చెవులు వేలాడేస్తాం. ఇక పుస్తకం మీద దృష్టి ఎక్కడా? అక్షరాల్లోని అంతరార్థం తెలుసుకునేది ఎలా? అందుకొరకే సంయతేంద్రియుడైన నిష్ఠుడు, ఇంద్రియాలను నిగ్రహించినటువంటి నిష్ఠ కలిగినటువంటి వాడు, శ్రద్ధగల మనుజుండు పొందును జ్ఞానము అట్టుల పొంది శీఘ్రమే పరమశాంతిని బడయునయ్యా. ఎవరు ఆ జ్ఞానాన్ని పొందుతారో ఆ జ్ఞానం కారణంగా పరమశాంతిని పొందేటటువంటి అవకాశం చిక్కుతుంది అన్నాడు. ఈ పరమశాంతి ఏంటి? మనిషికి మోక్షం అండి. రమణ మహర్షిని ముక్తి అంటే ఏంటి అప్ప అని అడిగారంట. అంటే బంధాలు విడిపడమే ముక్తి అన్నారు రమణ మహర్షి. కాబట్టి మనకున్న బంధాలన్నీ చుట్టూరా ఉంటే అవి తినడానికి, తాగడానికి, తిరగడానికి, సుఖపడడానికి అనేక రకాల బంధాలు మనం ఏర్పాటు చేసుకుంటే మన విద్యుక్త ధర్మాన్ని మనం ఎట్లా నిర్వర్తించలేం కదా. అందుకొరకని చెప్పేసి ఆ పరమశాంతిని పొందాలంటే జ్ఞానం పొందాలి, ఇంద్రియ నిగ్రహం కలగాలి అని. ఈ శ్రద్ధ ఎవరు కలిగిస్తారు? గురువు కలిగిస్తారు. అయితే శ్రద్ధ ఎవరెవరి మీద ఉండాలి తెలుసుకోవడానికి? గురువు చెప్పిన మాటల మీద ఉండాలి, దేవుని మీద శ్రద్ధ ఉండాలి, శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలి, చదువు మీద శ్రద్ధ ఉండాలి. నాడు నేడు రేపు ఏ పనిలో అయినా కానీ శ్రద్ధ అవసరం అండి మనిషికి. శ్రద్ధతో తపస్సు చేశాడు ధ్రువుడు, విజయం సాధించాడు కదా. శ్రద్ధతో ప్రహ్లాదుడు తండ్రికి శ్రీహరి తత్వాన్ని చెప్పాడు. తండ్రి వినలేదు, కానీ ఆ శ్రీహరి తత్వం చేత, శ్రీహరి భక్తి చేత ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడైనాడు. తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుపువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఇలాంటి గుణాలు ఈ ఎదిగేటటువంటి పిల్లల్లో కలగాలి అని కోరుకుంటాం. మా అబ్బాయి ప్రహ్లాదుని లాంటి వాడు కావాలి అని కోరుకుంటారు. చక్రవర్తి అయినాడు తర్వాత ప్రహ్లాదుడు. కాబట్టి అలాంటి జ్ఞానం కొరకు తాను ఆ విధంగా వికసించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ జ్ఞానం అబ్బితే ఏమవుతుంది? విద్య వలనను వినయములను వడయు పాత్రత
పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మము, దాని వలన ఐహిక ఆముష్మిక సుఖంబులందునరుడు. కాబట్టి జ్ఞానం వలన వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత వస్తుంది, పాత్రత వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల ధర్మం చేయడానికి వీలవుతుంది, దానివల్ల ఐహిక ఆముష్మిక సుఖంబులు అందునరుడు. ఇహలోక సుఖాలను పరలోక సుఖాలను పొందుతాడు అని. ఇహం అని అంటే తనకు సంబంధించింది, పరం అంటే అందరికి సంబంధించింది అనే అర్థం ఇవాళ ఆధునిక కాలంలో మనం చెప్పుకోవాలండి. కాబట్టి నిష్ఠావంతుడు కావాలి, సాధన చేయాలి, మనస్సును త్రికరణ శుద్ధితోటి అంటే మనో వాచా కర్మలు ఈ త్రికరణ శుద్ధితోటి మనిషి సంయతేంద్రియుడు కావాలి. దానివల్ల నిగ్రహం అనేటటువంటిది కలుగుతుంది, దాని ద్వారా జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం ద్వారా పరమశాంతి లభిస్తుంది, పరమశాంతి అంటే మోక్షమేనండి. కాబట్టి ఆ ముక్తి కొరకు మనిషి పనిచేయాలి అనేటటువంటిది శ్రద్ధతో జ్ఞానం సంపాదించండి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది అర్జునుని నెపంతోటి మనందరికీ ఈ మానవ కోటికి అందించినటువంటి జ్ఞానం అండి ఇది.